ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో చికెన్ ధరలు నాన్ వెజ్ లవర్స్ కు బిగ్ షాక్ ఇస్తున్నాయి. గత 10 రోజుల్లోనే ఏకంగా కిలో చికెన్ ధర 150 వరకు పెరగడం వినియోగదారులను ఆందోళన కలిగిస్తోంది. వారం క్రితం వరకు హైదరాబాద్ లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర 240 ఉండగా ఇప్పుడు పలు ప్రాంతాల్లో 350 నుంచి 370 వరకు పలుకుతోంది. ఫామ్లలో లైవ్ చికెన్ కేజీ 170 నుంచి 180 వరకు ఉండగా గుడ్ల ధరలు డజన్ కు 72 నుంచి 75కు చేరుకుంది. రాష్ట్రంలో పెరిగిపోతున్న ఎండల తీవ్రత పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వడగాల్పుల కారణంగా ఫారాల్లోని కోళ్లు ఒత్తిడికి గురై ఆహారం సరిగా తీసుకోవడం లేదని, వేడిని తట్టుకోలేక పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నట్లు పౌల్ట్రీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేక ధరలు బాగా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం కేజీ చికెన్ ధర 500 మార్కు చేరుకునే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. మాంస ప్రియులకు ఇది చేదు వార్తగానే మనం చెప్పాలి. ఎందుకంటే చికెన్ రేట్స్ రోజు రోజుకి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, హోల్సేల్ మార్కెట్ లో కావచ్చు, రిటైల్ సేల్స్ కి సంబంధించినటువంటి మార్కెట్ లో కూడా గణనీయంగా రోజు రోజుకి చికెన్ రేట్స్ అనేవి పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తే మాత్రం కేజీ చికెన్ ధర త్వరలోనే 500 కూడా దాటుతుందా అంటూ కూడా ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణలో చికెన్ ధరలు చూస్తే మాత్రం గత 10 రోజులలో ఏకంగా కిలో చికెన్ ధర 150 వరకు కూడా పెరగడం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తా ఉంది. వారం క్రితం వరకు కూడా హైదరాబాద్ లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర 240 ఉండగా ఇప్పుడు పలు ప్రాంతాల్లో దాదాపుగా 350 నుంచి 370 వరకు కూడా పలుకుతుంది. ఇక ఫామ్లలో లైవ్ చికెన్ కేజీ 170 నుంచి 180 వరకు ఉండగా గుడ్లు ధరలు డజన్కు 72 నుంచి 75కు చేరుకుందని కూడా చెప్పాలి. రాష్ట్రంలో పెరిగిపోతున్న ఎండల తీవ్రత వల్ల పౌల్ట్రీ రంగంపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. అటు వడగాల్పుల కారణంగా ఫారాల్లోని కోళ్లు ఒత్తిడికి గురవుతూ ఆహారం సరిగ్గా తీసుకోవడం లేదనేది కూడా, వేడిని తట్టుకోలేక పెద్ద సంఖ్యలో కోళ్లు ముచ్చుమాట పడుతున్నాయనేది కూడా పౌల్ట్రీ యాజమాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫలితంగా డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేక ధరలు పెరుగుతున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే కేజీ చికెన్ ధర 500 మార్కును దాటే అవకాశం ఉన్నట్టు కూడా పౌల్ట్రీ యాజమాన్య రంగాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ఎండ తీవ్రత ఒకటి పెరగడము, దానా రేట్లు కూడా కొంత ఎక్కువగా పలకడం కూడా మనం చూస్తా ఉన్నాము. వెరసి పౌల్ట్రీ రంగాలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తా ఉంటుంది. గతంలో కూడా ఎండ తీవ్రతల వల్ల ఇలాంటి పరిస్థితులు కొన్ని సందర్భాలు ఏర్పడ్డాయి. కానీ ఈసారి ఎండ తీవ్రత వల్ల మాత్రం కొంత ఎక్కువగా పౌల్ట్రీ రంగాలపైన ఏదైతే ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికైనా ఏదైతే ఈ పౌల్ట్రీ రంగాలకు సంబంధించినటువంటి కోళ్ల రేటు పెరగడం వల్ల హోల్సేల్ లో కూడా పెద్ద ఎత్తున డీలర్స్ వీటి రేట్లను కూడా గణనీయంగా పెంచుతా ఉన్నారు. ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఏదైతే అటు గ్యాస్ కు సంబంధించి కావచ్చు, డీజిల్ రేట్స్ పెరగడం కావచ్చు, వీటి ప్రభావం కూడా పౌల్ట్రీ రంగం పైన ప్రధానంగా పడిందని కూడా మనం చెప్పాలి. రహనా.